హలో గాయ్స్, హాయ్, దిస్ ఈజ్ శ్రవంతి. వెల్కమ్ టు జానూస్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇదైతే సండే అనమాట, సండే టు మండే వ్లాగ్. మేమైతే సండే ఈవినింగ్ అనుకోకుండా సడన్గా బయటికి వెళ్ళామన్నమాట. మా అన్న షాపింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాము. నైట్ 6:30, 7 అవుతుంది, ఆ టైంలో వెళ్ళాము. సో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. ఇక్కడైతే ఇంకా మేము కొంచెం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. డింపు అయితే నేను రాను డింపు అంటే లేదు రా రా అని పిలుస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మేము ఫస్ట్ డీమార్ట్కి వచ్చాము అనమాట. నేను మా అన్న తను ఏదో తీసుకోవాలి అంటే వచ్చాము. సో తనైతే తీసేసుకున్నాడు డీమార్ట్లో. సో డీమార్ట్లో తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఫోరంకి వెళ్ళాము, ఏమైనా స్నాక్స్ తిందామని చెప్పేసి. సో అక్కడైతే ఇంకా డింపు ఎక్సలేటర్ చూస్తే అస్సలు ఆగదనమాట. తను నిలబడాలి అని గొడవ చేస్తుంది. సో అందుకని చెప్పేసి తను నడిపిస్తామన్నమాట. తనని చాలా ఎంజాయ్ చేస్తుంది డింపు మాల్స్కి వెళ్తే. సో అక్కడ ఏంటి అంటే డింపుకి ఏమైనా ఫ్రాక్స్ చూద్దామని వెళ్ళాను. ఏమీ లేవు అసలు, స్టాక్ అస్సలు లేవు. నాకైతే ఉన్న వాటిలో కూడా ఏమీ నచ్చలేదన్నమాట, అందుకని తీసుకోలేదు. సో ఇంకా మేము నెక్స్ట్ అయితే ఇంకా కేఎఫ్సీకి వెళ్ళాము తిందామని చెప్పేసి. అక్కడైతే అస్సలు తిననివ్వలేదనమాట. సో ఇంటికి తెచ్చేసుకొని ఇంటి దగ్గరే తినేసాము. నెక్స్ట్ అయితే ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇక్కడ ఏంటి అంటే డింపు కోసం అని చెప్పేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. అది రాగి దోశ. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. దానికి ముందు రోజు కూడా చేశాను అనమాట. సో కొంచెం బ్యాటర్ మిగిలితే తీసి పెట్టాను. సో చాలా బాగా వచ్చింది దోశ. అయితే ఈజీగా తొందరగా అయిపోతుంది. నాకైతే ఒక కొత్త టిఫిన్ దొరికింది అనిపించింది అనమాట అది చేసిన తర్వాత. డింపు కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే తిండింది. ఏమీ లేదు, ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే జస్ట్ ఒక కప్పు కర్డ్, ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక కప్పు రాగి పిండి, మూడింటిని బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే మనం ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ వేయచ్చు. నేనైతే క్యారెట్ అలాగే కొరియాండర్ వేసాను. ఇంకా మీ దగ్గర ఏమన్నా కూడా డిఫరెంట్గా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఈజీగా ట్రై చేయండి. సో ఇక్కడైతే ఇంకా నేను డింపు కోసం అని పెడుతున్నాను అనమాట. అస్సలు తినదు. నేను తనతో ఆడాలంటది అనమాట. బాల్తో ఆడుతూ ఉంటే తింటా అని ఏడుస్తుంది. సో ఇంకా తను తినేంత వరకు తప్పదని చెప్పేసి నేనైతే అట్లనే చేస్తాను. ఇంకా తనకు పెట్టేసిన తర్వాత యాక్చువల్గా నేను టిఫిన్స్ తినాను కదా, మార్నింగ్ టైమ్స్ తక్కువ, కానీ ఆ రోజు మాత్రం ఫుల్ టెంప్ట్ అయిపోయాను అనమాట. ఇంకా పిండి కూడా ఉంది, వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డే ఇంకా మేము ఊరికి వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వేస్ట్ అవుతుందని చెప్పేసి తినేసిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడైతే నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా మధ్యలో వర్క్స్ అన్నీ చేసేసుకొని డింపు కూడా మధ్యాహ్నం లంచ్ కూడా పెట్టేసి ఇక్కడ మేము ఇంకా ట్రావెల్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డే ఎప్పుడు ట్యూస్డే, అదే
ఫెస్టివల్ ఉంది కదా సంక్రాంతి. సో ఫెస్టివల్కి అలాగే మా నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో రెండింటికి ఒకేసారి అన్నట్టుగా మేము వెళ్దాం అనుకున్నాము. ఇంకా ప్యాక్ చేస్తున్నాను అనమాట నేను టోటల్గా. ఈ ప్యాకింగ్ అంటేనే ఫుల్ బద్ధకం నాకు అస్సలు. పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకోవాలి, పిచ్చెక్కుతుంది. కానీ వెళ్ళడం అంటే ఎక్సైటింగ్ ఉంటుంది. సో ఇంకా ఆ ఎక్సైటింగ్తో సర్దుకోవాలి అంతే. కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా బద్ధకం, చాలా రోజులు ఆ బ్యాగులు అట్లే ఉండిపోతాయి అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను ఫుల్గా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక అయిపోయిన తర్వాత నేను ఒకటి అన్బాక్సింగ్ చేశాను అనమాట. ఏంటి అంటే ఎల్ఈడి లైట్. నాకు తెలియదు అస్సలు, వినోద్ బుక్ చేశారంట. చేసిన తర్వాత 2 డేస్కేమో చెప్పారు. అసలు నేనైతే షాక్ అయిపోయా. అంటే నేను ఎప్పుడు అడిగేదన్నమాట ఇంట్లో కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో నాకైతే వీడియో షూట్ చేయడానికి కుదురుతుంది. ఆ టైంలో ఎండ ఎక్కువ వచ్చేసి నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట, లైటింగ్ రాక. సో అందుకని చెప్పేసి ఎప్పుడు అనేదాన్ని లైట్ కొనుక్కోవాలి అని చెప్పేసి సడన్గా ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి అమెజాన్లో బుక్ చేశాడు. అసలు నేనైతే షాక్, ఇంత సడన్గా వచ్చేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని చూస్తే. కానీ అసలు ఓపెన్ చేయలేదనమాట. వచ్చి కూడా 3-4 డేస్ అవుతుంది. ఎందుకంటే అది ఫిట్ చేయడం నాకు రాదు. ఇంకా తీస్తే డింపు ఏమైనా చేస్తుందేమో అన్నట్టుగా అస్సలు ఓపెన్ చేయలేదు. కానీ ఈరోజు మాత్రం ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా, మళ్ళీ చాలా రోజులు అయిపోతుంది దాన్ని చూడలేనని చెప్పేసి ఓపెన్ చేశానమాట. జస్ట్ ఓపెన్ చేసి ఎలా ఉంది, ఏమైనా వర్క్ అవుతుందా లేదా లైట్ అని చెప్పేసి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే లైట్ అయితే ప్రస్తుతానికి వర్క్ అవుతుంది. కానీ అది ఫిట్ చేయాలి, అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అని తెలియదు. సో చేసేసుకోవాలి. మళ్ళీ మనకు 15 డేస్ లోపే రిటర్న్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ముందే చెక్ చేసుకుందామని చెప్పేసి తీసాను. కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు అది ఎట్లా ఫిట్ చేయాలి ఏంటి అనేది. సో ఇంకా వినోద్ వచ్చిన తర్వాత చూపిద్దామని చెప్పేసి ఇంకా దాన్ని ఊరికే చూసుకొని ట్రై చేశాను చాలా వరకు, కానీ అస్సలు అవ్వలేదు. సో ఇంకా నెక్స్ట్ ఇంకా వినోద్ వచ్చాక చూపిద్దామని చెప్పేసి మొత్తం తీసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను చేసేసి నెక్స్ట్ ఇక్కడైతే నేను మొన్న శాంపుల్స్ తీసుకున్నాను కదా, ఉప్టాన్ ఫేస్ మాస్క్ అలాగే హెయిర్ మాస్క్ అయితే అప్లై చేశాను. సూపర్గా ఉంది. మళ్ళీ కూడా ఆర్డర్ చేశాను ఇంకొకటి. నెక్స్ట్ అయితే ఫేస్ మాస్క్ వేసుకున్నాను. చాలా బాగుందనమాట. ఇది ఏంటంటే స్కిన్ని మనం వెంటనే లైటన్ చేస్తుంది. నాకైతే మంచి రిజల్ట్ అనే అనిపించింది. సో ఇంకా జస్ట్ సెకండ్ టైం యూస్ చేశాను. సో టోటల్గా అయిపోయిన తర్వాత నాకు సూపర్ అనిపిస్తే నేను మళ్ళీ కూడా ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా, ఇక్కడ ఫేస్ చాలా లైటన్గా కనిపిస్తుంది. సో అదే అనమాట ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.